మందు తాగనోడిని మందు నడిపిస్తుంది, దేవుళ్ళో ఉన్నవాడిని ఆత్మ నడిపిస్తుంది. తీవ్రత కలిగిన పరిశుద్ధాత్మను నడిపిస్తాడు. ఆ తీవ్రత కలిగిన పరిశుద్ధాత్మ నడిపింపుకి ఈయన చేసిన పరిచర్యకి ఎంత బాగా ఆత్మ తీవ్రతతో నడిపింపబడ్డాడంటే, ఈయనలో ఆత్మ ఉంది అనడానికి గుర్తేంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు కలిగిన సేవకుడు ఎక్కడ నిలబడితే అక్కడ పాపాలు జనాలు ఒప్పుకుంటారు. పరిశుద్ధాత్ముడు ఇతనిలో ఉన్నాడని ఎలా మనకి సైన్ గుర్తు ఎలా ఉంటుందంటే, ఆయన ప్రసంగానికి మారతారు. అతనిలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటే అదిగో పరిశుద్ధాత్ముడికి ఉండే గుర్తేంటి? ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. అందుకే బాప్టిజం ఇచ్చి యోహాను మాట్లాడి జనాల్ని షడమడా తిడుతుంటే బాప్టిజం ఇచ్చేయండి సార్ అన్నారు. అంటే ఆయన బోధ ఎలా ఉందో తెలుసా? జనాలు మారుతారు. ఎన్ని ప్రసంగాలు విన్నా జనాలు మారట్లేదంటే నేను మళ్ళీ చెప్తున్నాను, బహుశా పరిశుద్ధాత్ముడు ఆవరణలో మిస్ అయ్యాడేమో. ఈ సంఘం బహుశా కులం చేత నడిపింపబడుతుందేమో. ఈ సంఘం బహుశా మోతుబర్ల చేత నడిపింపబడుతుందేమో. ఈ సంఘం బహుశా ఇది మోకుముడిగా మనకు కూడా మన ఈదులకు యూనిటీ ఉండాలని నడిపిస్తున్నారేమో. ఆత్మ లేదేమో. ఆత్మ ఉంటే ఏమవుతుంది? అనేకులు మార్పు చెందుతారు. తాగుబోతులు మారుతారు, తిరుగుబోతులు మారుతారు, అబద్ధకులు మారుతారు, దొంగలు మారుతారు, రౌడీలు మారుతారు, దుర్మార్గులు మారుతారు, పచ్చి వ్యభిచారులు మారుతారు. బాప్టిజం ఇచ్చి యోహాను మాట్లాడుతుంటే నది ఒడ్డుకి యోర్దాను ఆవలున్నవారు, యోర్దాను ఏవలున్నవారు అందరూ వచ్చి, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటారయ్యా అంటే, వచ్చిన వారిని చూసి పొగడలేదట. ఏమంటే తెలుసా? సర్ప సంతానమాన. ఏం ప్రసంగాలంటే ఆయన ప్రసంగాలు అలాగే ఉంటాయి. మన ప్రసంగాలు అయితే కోరొత్తా అంటాం. మన ప్రసంగాలు అయితే బైక్ మీద తిరిగినప్పుడు ఎండ ఎక్కువ తగులుతుంది అన్నారు. మరేం చేయాలి? కారు కావాలా? యేసు ప్రభువుని నీ కారు వస్తుంది, బైక్ వస్తుంది, ఇల్లు వస్తుంది అండి. నట్టి ఎర్రగొడతాడని చెప్తాడు. మారు మారు, కారు కాదు నీ కాళ్ళు ఇచ్చాడు, గుర్తుపెట్టుకోవాలి చెప్పి. మారు మారు మనసు పొందు, సర్ప సంతానమా, పాములు రా మీరు అందరూ అన్నాడు. ఎవరిని అంటే అలాంటి మాటలు మనం చెప్తే ఏమంటామండి? ఎవడనిటికి అసలు ప్రసంగం చేయడంటే ఈ మాట బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గర అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, తోలు తీసి మళ్ళీ కొడతాడు. పవర్ఫుల్ మెసెంజర్, రెబలిస్ట్ మెసెంజర్, తిరుగులేని మెసెంజర్. పొడుస్తాడు. ఎదురున్నది ఎవడైనా, సామాన్యుడైనా, దిట్టైనా, ఆడు రాజు దర్బార్లో పెరుగునోడైనా, ఎవడైనా నేను దేవుని దృష్టికి గొప్పోడుగా ఉండాలి తప్ప వీళ్ళు నన్ను పొగిడితే ఎంత, పొగడపోతే ఎంత, నా వెనకాల ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత, వీళ్ళకి పీటలు వేస్తే ఎంత, వేయకపోతే ఎంత, నన్ను దేవుడు గుర్తించాడు, నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. ఈ సేవ రాజీ పడని సేవ. చేస్తే అలాంటి సేవ చేసి చావాలి, లేకపోతే సేవలో ఉండడం అన్నా చావడం అన్నా ఒక్కటైన డిసైడ్ అయిపోయిన తల్లి గర్భంలో ఎంపిక చేయబడిన ఆయన పేరు జాన్ ద బాప్టిస్ట్. ఆయన పేరులోనే బాప్టిజం ఇస్తాడు. మారుతున్న వారందరికి ఇదిగో పిలుస్తాడు, మారుస్తాడు. ఇంకా ఎలాంటి వారు ఆయన దగ్గరకు వచ్చారు? సామాన్యులు వచ్చారు, డబ్బున్న వాళ్ళు వచ్చారు, శాస్త్రులు వచ్చారు, పండితులు వచ్చారు. యేసుప్రభు భాగమైనాడు. యేసుప్రభు చుట్టూ తిరిగి శాస్త్రులు, పరిసయ్యులు మాట అయినా నోరు లెగిసిందేమో కానీ బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గర ఒక శాస్త్రి గాని పరిసయ్యుడు గాని ఎదురు నిలబడితే ఒట్టు. మీకు అర్థం కావాలి ఆ మనిషి ఎలా ఉన్నాడు, ఆ మనిషి ఎలా ఉంటాడో మీకు అర్థం అవ్వాలి. చాలా మోమాటం లేకుండా మాట్లాడతాడు.